ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందం పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 272వ పద్యం. అలఘు తేజోమయం వైన రూపం విదీషిధినాథ నాచేతం చెప్పబడి మానిత స్థూల సూక్ష్మ స్వరూపం బులవలనన్ ఒప్పెడు భగవత్స్వరూపము ఆ మహాత్మకుని మాయాబలంబునం చేసి దివ్యమునీంద్రులు తెలియలేరు. వసుదేశ వాచ్యమై వాచకం వై నామరూపముల్ క్రియలును రూఢిదాల్చియుండు అట్టి ఈశ్వరుండు నారాయణుండు అఖిల ధృత జగన్నియంతయైన చిన్మయాత్మగుండు సృజించున్. ఈ ప్రజాపతుల ఋషులన్ పితృబితతులన్ ఎలమీ అలగు గొప్పదైన తేజస్సుతో మయంబున్ నిండి ఉన్నది అయినా రూపంబున్ స్వరూపము ఇది శితిన్ భూమికి నాథ ప్రభువా అనగా రాజా నా చేత చెప్పబడినది మానిత మన్నింపబడే స్థూలమైన సూక్ష్మమైన స్వరూపములు వలన ఒప్పుతుండు భగవంతుని స్వరూపము ఆ మహాత్మకుని గొప్ప ఆత్మకల అని మాయ యొక్క బలమైన ప్రభావము చేసి వలన దివ్య దేవతలు మునీంద్రులు ఋషులైనను తెలుసుకొనలేరు. వసుధన్ భూమికి ఈశా ప్రభువా అనగా రాజా వాచ్యము వాక్కు అయ్యి వాచకంబున్ వాక్కు యొక్క అర్థము అయి నామన్ సమస్త పేర్లు సమస్త రూపములు క్రియలున్ సమస్త పనులను రూఢిన్ నిశ్చయముగా తాల్చి ధరించి ఉండును. అటువంటి ఈశ్వరుడు నారాయణుడు అఖిల ధృత అనగా సమస్తమును ధరించువాడు భగవంతుడు. జగన్నియంత అనగా లోకములను నియమించువాడు భగవంతుడు అయినా చిన్మయాత్మకుండు అనగా చైతన్యము నిండిన స్వరూపం కలవాడు భగవంతుడు. సృష్టించును ఈ సమస్తమైన ప్రజాపతులను ఋషులను పితృదేవతల వితతులన్ సమూహములను ఎలమిన్ కోరి లేదా వికాసముతో భావము. మహారాజా మహా తేజస్సుతో నిండిన భగవత్ స్వరూపాన్ని గూర్చి నేను ఇప్పుడు వివరిస్తాను. స్థూలమని సూక్ష్మమని 2 రూపాలతో వెలసేల ఈ భగవదాకారాన్ని ఆ పరమాత్ముని మాయా ప్రభావం వల్ల దివ్య తేజోధనులైన మునులు కూడా తెలుసుకొనలేకున్నారు. వాచకమై నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడై ఉన్నాడు. చిన్మయ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను ఋషులను పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు. తర్వాత 273 వచనం. మరియును ఇంకా ఉంది విను. 274 పద్యం. సుర సిద్ధ సాజ కిన్నర వరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత వేతాళ కిం పురుష కూష్మాండ గుహ్యకలాగిని యక్ష యతుధాన విద్యాధరాప్సరో విషధర గ్రహం
మాతృగణాం వృక హరి వృష్టి ఖగ మృగాళి భల్లూక రోహిత పశు వృక్షయోనులన్ వివిధ కర్మంబులం విలయన్ పుట్టి జలనభో భూతలంబుల సంచరించు జంతు చయములన్ సత్వరజస్తమో గుణములన్ తిరియక్సురాసుర నరధరాది భావములన్ భిన్నుల ఉదురు పౌరవేంద్ర సుర దేవతలు సిద్ధ సిద్ధులు అనగా సిద్ధి పొందినవారు, సాధ్యులు అనగా గణ దేవతా విశేషము. వీరు 12 ఉంటారు. మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మొదలైనటువంటి వాళ్ళు అన్నమాట. కిన్నెరలు అనగా అశ్వముఖము నరదేహము కల దేవయోని వారు అనగా దేవగాయకులు. వర గోప చారణులు అంటే ఒక జాతి ఖేచర్లు అంటారు. గరుడులు ఇది ఒక జాతి పక్షి. గంధర్వులు పాటల పాటల్లో విశిష్టులు, దేవయోని విశేషము గలవారు. రాక్షసులు, పిశాచములు అనగా దేహమున మాంసముపై ఆధారపడి వర్తించు శక్తులు ఉన్నటువంటి వాళ్ళు. భూతములు అనగా దేహము విడిచను కోరికలు వదలక వర్తించు ఆత్మలు, పిశాచ భేదము. తర్వాత భేతాళులు అనగా భూత వశిష్ట మృత శరీరాలు. కింపురుషులు అనగా నరుని ముఖము అశ్వదేహము గల దేవయోని వారు, దేవగాయకులు. కూష్మాండులు అనగా పిశాచ భేదం. ముహ్యకులు అనగా యక్షుల భేదము, పాతాళవాసులు. డాకిని అనగా దాగి ఉండు పిశాచ భేదం. యక్షులు అనగా దేవయోని విశేషము, ఖేచర్లు అంటారు వీళ్ళని, సంచారులు. యాతుధానులు అనగా నిరుతి రాక్షస విశేషము, యాతనలు కలిగించే శక్తులు ఉన్నటువంటి వాడు. విద్యాధరులు అనగా గ్రహణ ధారణాది శక్తులకు అధిపతులు. అప్సరసలు. విషధర పాములు. గ్రహదేవతలు. మాతృగణ అమ్మవార్లు అనగా గ్రామదేవతలు. వృక తోడేళ్ళు. హరి సింహములు. వృష్టి అడవి పందులు. ఖగ పక్షులు. మృగాళి లేళ్ల గుంపులు. భల్లూక ఎలుగుమండ్లు. రోహిత కేసరి మృగములు. పశువులు. వృక్షములు. యోనులన్ అని మొదలగు వాటి యోనులలో వివిధ అనేక రకములైన కర్మములు ప్రళయన్ కలుగునట్లు పుట్టి జనించి జల నీటి నభో ఆకాశ భూముల యొక్క తలంబుల మండలములలో సంచరించునట్టి జంతువుల చయములన్ సమూహములు. సత్వ రజో తమో గుణములతో తిరియక్ జంతువులు అనగా జలము గల జీవులు, జంతువులు. స్వర దేవతలు. అసుర రాక్షసులు. నర మానవులు. ధర పర్వతములు. ఆది మొదలైన భావములతో భిన్నులు విభజింపబడిన వారు అవుతున్నారు. పురుని వంశస్థులలో ఇంద్ర శ్రేష్ఠుడా అనగా పరిషత్తు. భావము. ఓ పురువంశపు రాజోత్తమ, జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, భేతాళాలు, కింపురుషులు, కూష్మాండులు, ముహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుదానులు, విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, శూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహుజాతుల్లో పుట్టి నీటిలోను నింగిలోను నేల మీద సంచరిస్తారు.
సత్వగుణ రజోగుణ తమో గుణాలు కలిగి ఉంటారు. ఈ ప్రాణిజాతం అంతా కూడా తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.